వెల్కమ్ టు డే 6 ఆఫ్ AWS సిరీస్. ఈ రోజు మనము వర్టికల్ స్కేలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సంక్రాంతి అని ఒక ఫెస్టివల్ ఉంది. ఈ ఫెస్టివల్ కి జనరల్ గా చాలా మంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తూ ఉంటారు. అలా ఒక 4000 కస్టమర్స్ ఒక రైల్వే స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ లో వెళ్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఆ ట్రైన్ కెపాసిటీ వచ్చేసి 1000 మంది ప్యాసింజర్లని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది. మన దగ్గర డిమాండ్ ఉంది, కానీ సప్లై చేయడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. అప్పుడు అక్కడ ఉన్న రైల్వే ఇన్ఛార్జ్ ఏం చేశాడంటే, సరే ఈ ట్రైన్ కి 10 బోగీలు ఉన్నాయి, 1000 మందిని తీసుకెళ్లగలుగుతుంది, ఇంకో 30 బోగీలు యాడ్ చేద్దాము, 4000 మందిని తీసుకెళ్లగలుగుతాని ఆ ట్రైన్ కి ఇంకొక 30 బోగీలు యాడ్ చేశాడు. కస్టమర్స్ అందరూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. డిమాండ్ తగ్గ సప్లైని సెట్ చేశాడు, అందరూ వెళ్ళిపోయారు. దీన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. అనగా మీరు మీ కోడ్ ని కనుక ఒక సింగిల్ సర్వర్ పైన డిప్లాయ్ చేశారనుకోండి, ప్రతి సర్వర్ కి CPU ర్యామ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ CPU ర్యామ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇంతమంది కస్టమర్లను మాత్రమే మన యాప్ ని వాడుకోగలుగుతారు. అంటే ఇంతమంది కస్టమర్స్ కి మనం మన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. దీనికంటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తే యాప్ క్రాష్ అయిపోద్దని చెప్తుంది అనమాట. అలా మీ యాప్ కనుక 10 మంది కస్టమర్స్ కి ఫీజబుల్ అయినప్పుడు 1000 మంది కస్టమర్లు వస్తే ఏమవుద్ది, మీ యాప్ పైన యాప్ క్రాష్ అయిపోద్ది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ సిపియూస్ ఇంకా మీ యొక్క ర్యామ్ కెపాసిటీని పెంచాలి. పెంచడం వల్ల ఏమవుతుంది, కస్టమర్స్ పెరుగుతున్న కొద్దీ మీరు మీ సిపియూని ర్యామ్ సైజ్ ని పెంచుతూ ఉండాలి. అప్పుడు ఆ మీరు బిల్డ్ చేసిన యాప్ కానీ వెబ్సైట్ కానీ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే మీ సిపియూ ర్యామ్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయగలుగుతుంది కాబట్టి. దిస్ ఆల్ అబౌట్ వర్టికల్ స్కేలింగ్. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటిది, సింగిల్ సర్వర్ ని మెయింటైన్ చేస్తే చాలు, మెయింటైనబిలిటీ చాలా ఈజీ. కానీ డిసడ్వాంటేజ్ ఏంటిది, ప్రతి సర్వర్ కి ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట. దిస్ కెన్ బి ద మాక్సిమం సిపియూ, దిస్ కెన్ బి ద మాక్సిమం ర్యామ్ విచ్ ఇస్ అచీవబుల్ బై ఎనీ సర్వర్. కానీ దానికి మించిన రిక్వెస్ట్లు, దాన్ని మించిన కస్టమర్లు వస్తే మళ్ళీ యాప్ క్రాష్ అయిపోద్ది. ఇదే ట్రైన్ ఎగ్జాంపుల్ లో కూడా తీసుకోండి. ఒక ట్రైన్ కి మీరు 30-40 బోగీలు అంటే అది కూడా చాలా ఎక్కువ అనుకోండి, బట్ మీరు యాడ్ చేశారు అనుకుందాం. కానీ 100 బోగీలు యాడ్ చేయలేరు కదా, ఆ ఇంజన్ కి అంత కెపాసిటీ ఉండదు కదా. అలానే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు అంటే హారిజంటల్ స్కేలింగ్ వాడతారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.